ఆ మహేష్ బాబు ప్రాజెక్టులు, సెలక్షన్స్ లేకపోతే తన క్యారెక్టర్లు వాటిలో మీకు ఏ రకమైన ఇన్వాల్వ్‌మెంట్ లేదు? ఉండదు. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. ఫైనాన్షియల్ కాదు. ప్రాజెక్ట్ సెలక్షన్ లేదు. తను ఓన్‌గానే యూ కెన్ సెలెక్ట్. యూ కెన్ సెలెక్ట్. మీరు బెస్ట్ కృష్ణ గారిలో నుండే ఒక బెస్ట్ క్వాలిటీ మహేష్ బాబులో ఉంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మంచి మనిషి, ఎప్పుడు ఇంకోళ్ళకి సహాయం చేసే మనిషి, దాంట్లో ఏమైనా కాదు. కాకపోతే ఏంటంటే ఇదివరకు నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేయటం అనేది కృష్ణ గారు ఆయన డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు. ఇతను వర్క్ చేస్తాడు కానీ డిఫరెంట్ జోనర్. సినిమా, లేకపోతే ఫ్యామిలీ, లేకపోతే ఏదైనా యాడ్స్, లేకపోతే ఆ స్టోరీ సెలక్షను, సిట్టింగు, డిస్కషన్స్. ఇది ఒకటి అంత డిస్కషన్స్ ఉండేవి బాబు. ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేసేయటం వెళ్ళిపోవడం. మహేష్ బాబు కృష్ణ గారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అన్నిట్లో పర్ఫెక్షన్ రావాలి అనే దాని మీద వర్క్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు నార్మల్గా కృష్ణ గారి కెరీర్ని కనుక మీరు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ వెనకతలకి తిరిగి చూసుకుంటే ఇలా చేసుండుంటే బాగుండేది, లేకపోతే ఇక్కడ ఈ పొరపాటు జరిగింది, ఈ విధంగా మనం చేసిండుంటే ఇంకా బాగుండేది అని అనిపించిన చిన్న చిన్న పాయింట్లు ఏమన్నా మీకు ఉన్నాయా సార్ మనసులో? లేకపోతే నెవర్ హ్యాడ్ ఎనీ? ఏమి లేవు. జనరల్గా ఆయన ఏంటంటే హీరోగా మనకి అంటే ఏజ్ సహకరించకపోవడం కానీ, స్టార్డమ్ తగ్గిందని కానీ ఫీల్ అయినప్పుడు ప్యారల్ రోజు చేద్దామని డెసిషన్ తీసుకొని వారసుడు లాంటి సినిమా చేశారు. అవును. అవి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఫ్యాన్స్లో దే కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. ఆయనకున్న ఇప్పుడు తెలుగులో ఏదో రామారావుకి ఉంది ఆ ఫాలోయింగ్, తర్వాత కృష్ణ గారికి ఉంది, తర్వాత చిరంజీవి గారికి ఉంది. అందుకే మిగతా వాళ్ళందరికీ ఆ సినిమాకి వరకే ఆ ఫ్యాన్స్. రామారావుకి ఒక ఫ్యాన్గా తయారైన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్, వాళ్ళ జనరేషన్స్ అంతేగాని మారరు. నందమూరి ఫ్యాన్స్ అని ఇప్పటికీ వాళ్ళే. అట్లానే కృష్ణ గారికి, అట్లానే చిరంజీవి గారికి, వీళ్ళ ముగ్గురికే ఉంది తప్ప మిగతా వాళ్ళందరికీ సినిమా బట్టి ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ వరకే ఫ్యాన్స్. ప్రాజెక్ట్ ఫ్యాన్స్ అంతే. మీరు ఎప్పుడైనా చూసుకోండి, వీళ్ళకున్న ఫ్యాన్స్ ఒకసారి కృష్ణ గారి ఫ్యాన్ అయితే మారడం వాడు. అవునండి. ఆయన సినిమాలు చేస్తున్నా చేయకపోయినా, లేకపోతే ఉన్నా లేకపోయినా అలానే ఉంటారు. అవును సార్, అవును. ఆయన బర్త్డేస్ కానీ ఇంకోటి కానీ స్టిల్ దే సెలబ్రేట్ విత్ ఆల్ ద జుబిలేషన్. మహేష్ బాబుకి వాళ్ళందరూ మహేష్ బాబుకి వస్తారు, టర్న్ అయ్యారు. వీళ్ళు కాక మహేష్ బాబుకి అడిషనల్గా ఉంటారు. సినిమా బేస్డ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉండేది. ఆ ప్రాజెక్టు రేపు రాజమౌళి గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు, దానికి డిఫరెంట్ ఉంటారు. ఈ ఫ్యాన్స్ తోడు వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయ్యి ఆ సినిమా వరకే వాళ్ళు, బట్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. అవును, బాగా చెప్పారు ఆ తేడా మీరు. దాంట్లో ఉండే డిఫరెన్స్ ఏంటన్నది బాగా చెప్పారు మీరు. ప్రాజెక్ట్ బట్టి కానీ వీళ్ళకి ఆ ఫ్యాన్ బేస్ అన్నది పర్మనెంట్. అదే ఒక ఎన్టీ రామారావు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు, మనిషి ఉన్నారా లేదా అని సంబంధం లేదు. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. అంటే ఇప్పుడు ఎలాగైతే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు బాగా స్టార్డమ్లో ఉన్న రోజుల్లో కృష్ణ గారు వచ్చి యువతల ఇండస్ట్రీని కానీ అవతల ట్రేడ్ని కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన వైపుకి తిప్పుకున్నారు ఇండస్ట్రీని, ట్రేడ్ని, ఆడియన్స్ని కూడా. అలాగే చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ సెట్ ఆఫ్ హీరోలు ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎలాగా? మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అతనే హార్డ్ వర్క్, అతనితో క్రియేట్ చేసుకున్నాడు, పిక్చర్ ద్వారా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. హి హస్ క్రియేటెడ్ హిస్ ఓన్ బేస్, సపరేట్ బేస్ వచ్చింది ఆయనకు ఒక్కడికే. రామారావు, కృష్ణ గారి తర్వాత ఆయనకే వచ్చింది. ఓకే. అంటే మీరు కళ్ళెదురుగుండా యాక్టివ్గా ఇండస్ట్రీలో మీరు 2 రోజుల్లోనే ఆయన రేజ్ స్టార్ట్ అయింది. ఖైదీ అవన్నీ పెద్ద హిట్లు అవడం.
దాని ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ సన్ కానీ లేకపోతే బ్రదర్ కానీ వాళ్ళంతా వచ్చేది ఆయన ఫ్యాన్సే తప్ప వాళ్ళ ఓన్ ఫ్యాన్స్ ఆ సినిమా వరకు ఉంటారు. ఉమ్, అందుకని ఎంటైర్ ఫ్యాన్ బేస్ తక్కువ వాళ్ళకి లేదు. ఆయనకు ఉన్నట్టు ఉండదు. ఉమ్. ఈ ఈ దీనిలో మహేష్ బాబు కెరీరు ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు కదా. ఆయన చేసిన సినిమాలన్నీ మీకు తెలిసినవే. ప్రభాస్ బాహుబలితో ఎక్కడ ఆల్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళు ఎక్కడ ఆస్కార్ వరకు వెళ్ళిపోయారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ ఇప్పుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా? బాగా చేస్తాడు రాజమౌళి. మీరు చెప్పే సినిమాల కన్నా అంతకన్నా రాజమౌళి పెద్ద సినిమా ఈగ. ఇదేనా? ఈగ ఈగ. ఈగ అనే సినిమా అంటే నాకు ఎవరు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని సినిమా తీసి బాగా సక్సెస్ చేశాడు. అది ప్రతిభ. ఏదో మిగతా వాటికి ఉంటాయి, కమర్షియల్ సక్సెస్లు ఎప్పుడు ఉంటాయి కమర్షియల్ డైరెక్టర్కి. అది కూడా కొత్తదనం తీసుకొచ్చి తీసిన దాంట్లోనే పేరు వస్తుంది. అవునండి, హీరో బేస్ కాకుండా, హీరో మీద డిపెండెన్స్ కాకుండా ఒక ఈగతో సినిమా చేయడం అనేది రియల్లీ ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ బ్రిలియన్స్ యాజ్ ఎ డైరెక్టర్. కరెక్టే. అంటే మహేష్ బాబుది కూడా 3 ఏళ్ళు పడుతుంది అని జోకులు వేసుకుంటున్నారు వాళ్ళే హీరోలు మన స్టేజ్ మీద కూడా. ఇప్పుడు బాబుతో పెద్ద సినిమా తీస్తాడు, దాంట్లో అంటే మీరు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఇప్పుడు హీరో కృష్ణ గారు రెగ్యులర్గా సినిమాలు చేయడం, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా. ఒక సినిమా రిలీజ్ అవుతుంటేనే ఇంకో సినిమా ఓపెనింగ్, పూజా కార్యక్రమాలు అన్నట్టుగా ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్ అందరూ ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉండడం, అందరూ బిజీగా ఉండడం అన్నది మీరు చూశారు, మీరు చేశారు కూడా. ఇప్పుడు మహేష్ బాబు ట్రెండ్ కూడా ఎట్లా ఉందంటే ఒక సినిమాకి చాలా ఎక్కువ గ్యాప్ ఉంటున్నది. అండ్ ఒక సినిమా చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతున్నది. అది కృష్ణ గారి స్కూల్ కాదు, అది కాదు, స్కూల్ కాదు, ఆయన స్కూల్ కాదు. మీరు అన్నట్టుగా ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా వెంటనే స్టార్ట్ అయ్యేది సినిమా. అయ్యో, వారం రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి నెలకు 4 వారాలు ఉంటే 4 వారాలు 4 సినిమాలు వచ్చాయి. లేకపోతే ఒకే రోజు 2 సినిమాలు వచ్చినాయి, 3-4 ఉన్నాయి. అవునా? ఓకే. ఒకే రోజు ఆయన యాక్ట్ చేసిన సినిమాలు 3-4 సార్లు రిలీజ్ అయినాయి. అబ్బా, మహేష్ బాబు అది అడాప్ట్ చేసుకుంటున్నట్టుగా లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్స్ అట్లా ఉన్నాయంటారా? వాళ్ళు ఏంటంటే టైం స్పెండింగ్, మంచి సినిమా తీయాలి అంటే పర్ఫెక్షన్. మంచి సినిమా అంటే పర్ఫెక్షన్, బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, మంచి సినిమా చేయాలి, పెద్ద సినిమా చేయాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి. షుడ్ నాట్ కాంప్రమైజ్ ఎనీవేర్. ఆ గ్యాప్ ఫిలప్ ఏంటంటే అతనికి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు జనం గ్యాప్ ఫీల్ అవ్వరు, ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంటారు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో. టీవీ, సినిమా థియేటర్లో ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలా పాత సినిమాలు రిపీట్, వాటికన్నా అడ్వర్టైజ్మెంట్స్ నిత్యం జనంలో ఉంటారు. ఎస్ సార్. అది సోషల్ కాజ్ కూడా ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఏదో విలేజ్ అడాప్ట్ చేసుకోవటం, చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేసుకోవడం, ఇట్లాంటివి. అది నిజంగా అంటే కృష్ణ గారి తాలూకా మ్యాగ్నానిమిటీ ఏదైతే ఉందో ఇండస్ట్రీ మీద ఉండేది ఆయనకి, మహేష్ బాబు ఇప్పుడు జనరల్ సొసైటీని కూడా రీచ్ అవుతున్నారు.